హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు #ఆర్యా. సో హోప్ అందరూ ఈ సిరీస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా కమెంట్స్ పెరిగినాయి. సబ్స్క్రైబర్స్ తెలుగు సైట్ నుంచి కూడా ఒక 4-5 జాయిన్ అయినట్టున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టున్నారు మన ఫ్యామిలీలోకి. ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై ఫ్యామిలీ. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటే అదొక ఆనందం అబ్బా, యూనో. సో మీ కమెంట్సే నాకు బలం. సో ప్లీజ్ కమెంట్ చేస్తూ ఉండండి. ఎలా ఉంది, ఇంకెక్కడన్నా మార్చుకోవాల్సింది ఉందా, మీరు ఇలా చెప్తున్నారు, ఇలా కాకుండా ఇలా చెప్పండి ఇంకా బాగుంటుంది అని మీరు ఏ సజెషన్ ఇచ్చినా కూడా నేను తీసుకోవడానికి రెడీ. దాన్ని అమల్లో పెట్టడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్. ఓకే, ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ ఇంకే రంజాన్ రోజు రంజాన్ విషెస్ చెప్పడం మర్చిపోయాను. మన ఫాలోవర్స్లో ఎవరన్నా ముస్లిమ్స్ అనే కాదు, మనమందరం ఇండియన్స్. సో అందులో మనకి ఒక సేయింగ్ కూడా ఉంది, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని. సో అందరికీ రంజాన్ లేట్గా అయినా సరే రంజాన్ శుభాకాంక్షలు. ఓకే, సరే ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ కొట్టండి, ఓకేనా? మీరు ఎన్ని లైక్స్ కొడితే మన స్టోరీ, మన ఛానల్ అంత ముందుకు వెళ్తుంది. ఓకే దెన్. సరే ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఈ ఎపిసోడ్ మేబీ చిన్నగా ఉండొచ్చు. అండ్ రేపు నేను ఉండట్లేదు, చిన్న తిరుపతి వెళ్తున్నాను. సో రేపు తమిళ్ ఎపిసోడ్ ఉండదు కాబట్టి మీకు కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లేట్ అవుతుంది. సో చెక్ చేసుకోండి. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, ఒక రొమాంటిక్ మూమెంట్ మన ఆరోహికి రియాకి మధ్యలో మంచి వాళ్ళిద్దరూ కలిసిపోవటం, వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, వాళ్ళ ప్రేమ ఒకరినొకరు వాళ్ళిద్దరి మధ్యలో ఎంత ప్రేమ ఉంది అనేది వాళ్ళు చూపించుకోవడం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఆరోహి చెల్లెలు బాగా తన్ని విసిగించడం, ఏడిపించడం, అల్లరి చేయటం అన్నీ చేస్తుంది. సో ఇక వాళ్ళు ఊరికి బయలుదేరారు. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారు. ఎయిర్పోర్ట్లో ఇక యాజ్ యూజువల్ ఆరోహి అండ్ కొత్తగా చిగురించిన ప్రేమ వాళ్ళిద్దరి మధ్యలో. సో ఆరోహికి రియాకి మధ్యలో క్యూట్ రొమాంటిక్ మూమెంట్స్ జరుగుతూనే ఉంటాయి. వాటి మధ్యలోకి మన ఆరోహి వాళ్ళ చెల్లెలు వచ్చి తనకు మాత్రమే తెలుసు ప్రస్తుతానికి కాబట్టి వాళ్ళని కావాలని మధ్యలో దూరి గెలకటం, వాళ్ళని అల్లరి పెట్టడం, ఇవన్నీ క్యూట్ మూమెంట్స్ జరుగుతూనే ఉంటాయి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో కూడా. అండ్ ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళిద్దరు రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలోకి వాళ్ళ చెల్లెలు వెళ్ళి చాలు చూసుకుంది, మా అమ్మ మన తమ్ముడు అందరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే దొరికిపోయారనుకో ఇక్కడే చంపేస్తుంది మమ్మీ అని చెప్పి ఆరోహిని బెదిరించటాలు, ఇట్లాంటి క్యూట్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఫ్లైట్ టైం అయిపోయింది, ఫ్లైట్ ఎక్కుతారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆరోహి అటు ఇటు తిరగడం మొదలు పెడుతుందన్నమాట. అది చూసి వాళ్ళమ్మ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ తమ్ముడు అందరూ ఆశ్చర్యపోయి వాళ్ళ అమ్మ అడుగుతుందనమాట ఆరోహిని. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆరోహి ఫస్ట్ పలకరించి, ఏంటమ్మా నీకు ఏమన్నా కావాలా, ఏమన్నా తింటావా, ఏమన్నా తెప్పించనా, కన్వీనియంట్గా ఉందా, ఇవన్నీ అడుగుతూ ఉంటుందన్నమాట. అడుగుతుండేసరికి ఆరోహి ఈశ్వరి వాళ్ళ అమ్మగారికి, ఏంటి పిల్ల అసలు అతుక్కుపోతుంది కదా, అది ఫ్లైట్ ఇంత హైట్లో ఉందంటే అసలు కుర్చీకి అతుక్కుపోవాల్సిన పిల్ల హ్యాపీగా తిరుగుతుంది ఏంటి, మనము డార్జిలింగ్ వచ్చేటప్పుడు అసలు కుర్చీ సీట్ బెల్ట్ కూడా తీయకుండా అలా కూర్చుండిపోయిన పిల్ల ఈరోజు ఏంటి ఇలా తిరుగుతుంది అని తనకి డౌట్ వస్తుంది అనమాట. డౌట్ వచ్చి పిలిచి, ఆరోహి ఇట్రావే అని అంటది. అనగానే అమ్మ వస్తున్నా అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఏమన్నా కావాలా అని అడుగుతుంది అనమాట. అంటే నాకేమీ వద్దు, కానీ వారం క్రితం నువ్వు ఒకలాగా, ఈరోజు ఒకలాగా ఉన్నావేంటి ఫ్లైట్లో అని అంటే, ఏమైందమ్మా బాగానే ఉన్నానుక అని అంటే, అది కాదే నువ్వు బాగానే ఉన్నావు కానీ
ఎత్తులంటే నీకు చాలా భయం కదా, వచ్చేటప్పుడు ఎలా కుర్చీ కతుక్కుపోయి అసలు వణుకుతూ కూర్చున్నావు, ఇప్పుడు ఏంట్రా అంటే హ్యాపీగా అటు ఇటు తిరుగుతున్నావు, ఈ వారం రోజుల్లో ఏమంత మాయ జరిగిపోయింది అని అడుగుతుంది అనమాట వాళ్ళమ్మ. అని ఓ అదా, అది అది నువ్వు రియానే అడగాలమ్మా అని అంటారనమాట. అదేంటి రియాని అడగడం ఏంటి, నేను నిన్ను అడుగుతుంటే నువ్వు రియాని అడగమంటావేంటి అని అంటుంది ఈశ్వరి. అంటే ఈ మ్యాజిక్కి ఈలో ఇంత మార్పుకి కారణం రియానే అమ్మ అని అంటదనమాట. అనగానే రియా అక్కడున్న ఒక బుక్ చదువుతూ ఉంటుంది. ఈలోపు ఈశ్వరి రియా అని పిలుస్తుంది అనమాట. అనగానే ఆంటీ వస్తున్నా అని చెప్పి తను కూడా అక్కడికి వస్తుంది. వచ్చి ఏం మాయ చేసావమ్మా, నా కూతురికి భయం అనేది లేకుండా చేసావు అంటే, ఏం లేదా ఆంటీ, నేనేమీ చేయలేదు, తనే మారింది అని అంటదనమాట. అదేంటి తను నీ వల్లే మారాని అంటుంది కదా అనగానే ఆరోహి వైపు కోపంగా చూస్తుంది రియా. చూడంగానే ఆరోహి నవ్వుతుందనమాట. ఇదంతా మన చెల్లిగారు గమనిస్తూనే ఉంటారు. గమనించి లేదు అమ్మ అడిగింది నన్ను, ఏంటి ఇట్లా తిరుగుతున్నావు అంటే దీనికి కారణం రియా అని చెప్పాను అంతే అని అంటదనమాట ఆరోహి. అనగానే మళ్ళీ ఈశ్వరి అడుగుతుంది, ఏం చేసావమ్మా ఇంత హ్యాపీగా తిరుగుతుంది, నాకు చాలా సంతోషంగా ఉంది, తను ఈ భయాన్ని వదిలేసి తనకు చిన్ననాటి నుంచి ఉన్న భయాన్ని వదిలేసి ధైర్యంగా ఇలా తిరుగుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అని అంటదనమాట. అని ఏమీ లేదా ఆంటీ, జస్ట్ తనకి కొన్ని మాటలు చెప్పాను, నా మాటలు తనకి పనిచేశాయి అని అంటదనమాట. అంటే చిన్నప్పటి నుంచి మేము చెప్పిన మాటలు ఏవి పనిచేయలేదానే నీకు అని అంటది వాళ్ళ అమ్మ. అని అంటే అది అంటూ సరే ఇంతకీ ఏం చెప్పావు నువ్వు అని అంటది వాళ్ళ అమ్మ ఈశ్వరి రియాతో. అనగానే మా అమ్మ అడుగుతుంది కదా, చెప్పు ఏం చేసావు నువ్వు చెప్పు అని కావాలనే ఇరికిచ్చేస్తుంది రియాని వాళ్ళ అమ్మ దగ్గర ఆరోహి. అనగానే రియా కోపం వస్తూ ఉంటుంది అనమాట. చూడు టైం చూసి నన్ను ఇరికించేసింది అని కోపంగా ఒక లుక్ ఇచ్చేసి, ఏం లేదా అంటే కొన్ని ఎక్సర్సైజులు చేయించాను, దానివల్ల తను సెట్ అయిపోయింది ఆంటీ అని చెప్పుద్ది అనమాట. ఏదైతే ఏంటమ్మా, నువ్వు నాకు మాట ఇచ్చావు నా కూతురికి. తను ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఎత్తులంటే భయందేముందా అంటే మార్చేద్దాము, మారిపోతుందిలేండి, నేను హెల్ప్ చేస్తాను తనకి అని చెప్పి ఒకసారి ప్రామిస్ చేస్తుంది ఈశ్వరికి రియా. సో అది గుర్తుపెట్టుకొని ఈశ్వరి అంటదనమాట, నాకు మాట ఇచ్చావు నువ్వు ఆరోహికి ఇలా ఈ ఎత్తు అంటే భయం నేను పోగొడతాను ఆంటీ, డోంట్ వరీ, అది ఈజీగా తగ్గిపోయే జబ్బే, అది పెద్ద జబ్బు కూడా కాదు, అదొక ట్రోమా, దాన్ని ఎలా చేయాలో నేను చేస్తానులేండి అని నువ్వు ఒకసారి నాతో అన్నావు, నీ మాట నిలబెట్టుకున్నావమ్మా, చాలా థ్యాంక్స్, నా కూతురికి ఆ భయాన్ని మనసులోంచి తీసేసావు అని తనకి గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ చెప్పుకుంటుంది అనమాట. కృతజ్ఞతాభావాన్ని చూపించుకుంటుంది ఈశ్వరి రియా దగ్గర. అయ్యయ్యో ఆంటీ థ్యాంక్స్ అంతా ఏమీ వద్దు, నా డ్యూటీ నేను చేశాను అంతే అని అంటదనమాట. అనగానే ఓకే అమ్మా అనగానే ఇంకా రియా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన సీట్లో కూర్చుంటుంది అనమాట. తన సీట్లో కూర్చోగానే ఆరోహికి అర్థమైపోయింది దట్ రియా కొంచెం కోపం వచ్చింది అని చెప్పి, ఓకే అమ్మా సరే అయితే నేను కూడా వెళ్ళి కూర్చుంటాను అని చెప్పి వచ్చి రియా పక్కన కూర్చుంటుంది అనమాట. కూర్చోగానే గట్టిగా గిచ్చేస్తుంది కోపంతో ఆరోహి. గిచ్చగానే అని అంటదన్నమాట. అనగానే ఈశ్వరి ఏమైందే అనగానే ఏం లేదమ్మా, చిన్న చీమ కుట్టింది అంటే, ఫ్లైట్లో చీమలేంటి అంటే, అదేలే అమ్మా ఏదో కుట్టింది కానీ అని అంటదనమాట. అనగానే సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళు అక్కడ వెనక వాళ్ళ చెల్లికి అర్థమైపోతుంది ఏం జరుగుంటుందా అక్కడ అని. సో అనగానే ఏంటి అలాగిచ్చావు, ఎంత నొస్తుందో తెలుసా రియా అని ఆరోహి అంటదనమాట. అనగానే నన్ను అలా ఇరికిస్తే నాకు కోపం రాదా, మరి అలా ఇరికిచ్చేసావేంటి మీ అమ్మ దగ్గర నన్ను అంటే, జస్ట్ ఒక జోక్ ఫన్గా చేశాను, ఈజీగా తీసుకోవచ్చు కదా అనగానే, నాకు కూడా తెలుసు నువ్వు ఫన్గా చేసావని అని అంటదనమాట. అనగానే ఫన్గా చేశానని తెలిసి కూడా ఇంత గట్టిగా ఇచ్చావా, చూడు కమిలిపోయింది అని అంటదనమాట
ఆరోహి అనగానే అయ్యయ్యో అవును కదా అని చెప్పి అక్కడ అటు ఇటు ఎవరైనా చూస్తున్నారా లేదా అని అటు ఇటు చూసి అక్కడ ఆ ప్లేస్లో ఒక చిన్న ముద్దిస్తుంది అనమాట రియా. అనగానే అప్పుడు ఆరోహి అబ్బా ఇలా నువ్వు ముద్దు పెడతావంటే ఒళ్ళు మొత్తం గిచ్చిపించుకోవడానికి నేను రెడీ అని అంటదనమాట. రెడీనే నువ్వు, అమ్మా నా కోపిక లేదు తల్లి అని అంటదనమాట రియా. అనగానే సరే అని ఇలా హ్యాపీగా చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈలోపు అనౌన్స్మెంట్ వస్తుందన్నమాట ఫ్లైట్లో దట్ అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఇంకా ఒక్కొక్క అరగంటలో మనం ల్యాండ్ అయిపోతాము అని చెప్పి అనగానే ఇంకా ఇద్దరు డల్ అయిపోతారు. ఇక మనము ఇలా క్లోజ్గా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయలేము కదా, బిజీ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతాము. నేను మా ఇంట్లో, నువ్వు మీ ఇంట్లో అట్లా మాట్లాడుకుంటూ, అవును ఇంతకీ అమ్మని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళొచ్చా హాస్పిటల్కి తీసుకురావాలా అని అడుగుతుంది ఆరోహి. అనగానే యాక్చువల్గా అయితే ఆంటీ హెల్తీగానే ఉన్నారు ప్రస్తుతానికి, బట్ కొన్ని చెకప్స్ చేయాల్సి ఉంటుంది బికాస్ 1 వీక్ మనం బయట ఉన్నాం కాబట్టి నీకు ప్రాబ్లం అనుకుంటే హాస్పిటల్కి వెళ్ళు, నర్సులు ఉంటారు చూసుకుంటారు. లేదు ఈ నైట్ ఎందుకులే రేపు మార్నింగే కదా టెస్ట్లు చేసేది, రేపు మార్నింగ్ వస్తాము అనుకుంటే రేపు మార్నింగ్ 10 కల్లా వచ్చేసే అని చెప్పి ఆరోహితో అంటదనమాట. అనగానే సరేలే అమ్మని అడుగుతాను, అమ్మ ఇష్టం అని చెప్పి అంటదనమాట. సరే అని చెప్పి ఇంకా ఒకరినొకరు గట్టిగా చేతులు పట్టుకొని బాధగా ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా మొత్తానికి ఫ్లైట్ దిగుతారు. వాళ్ళ కార్ వస్తుంది. కార్ వచ్చిన తర్వాత ఆరోహి వాళ్ళ అమ్మని అడుగుతుందనమాట. అమ్మ మరి రేపు చెకప్స్ చేయించాలంటున్నారు రియా, మరి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోదాము, ఈరోజు నైట్ అక్కడ పడుకొని రేపు పొద్దున్నే టెస్ట్ చేయించుకున్న తర్వాత నువ్వు ఇంటికి వచ్చేద్దు కానీ అని అంటది ఆరోహి వాళ్ళ అమ్మ ఈశ్వరితో. అప్పుడు ఈశ్వరి నేను హాస్పిటల్కి పోను, రేపు పొద్దుట కదా టెస్ట్లు, మనం రేపు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్దాం, నేను మన ఇంటి మొహం చూసి 3 నెలలు అవుతుంది, నేను వెళ్ళాల్సిందే ఇంటికి అని అంటదనమాట. ఈలోపు వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు ఏమో ఎందుకమ్మా విసిగిస్తావు, ఒక్క నైట్లో ఏం పోతుంది నీకు, సడన్గా ఏదన్నా అవుతే అక్కడ నర్సులు ఉంటారు, మనం హాస్పిటల్ కొరకాలంటే చాలా కష్టం కదమ్మా నచ్చ చెప్తున్నా కూడా వినదనమాట. వినకపోయేసరికి ఇంకా రియా సరేలే ఇంటికే వెళ్ళండి, బట్ రేపు షార్ప్ 10 కల్లా వచ్చేయండి టెస్ట్లకి అని చెప్పి అంటది. నేనే సరే అని చెప్పేసి తను క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. వీళ్ళు కార్ ఎక్కేసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకంతా ఫ్రెష్ అయిపోయి డిన్నర్లు అంతా రియా జరిగిన వాళ్ళ పేరెంట్స్కి ముచ్చట్లు చెప్పి అంతా అయిపోయి డిన్నర్ అయిపోయిన తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. పడుకున్న తర్వాత వాళ్ళకి నిద్ర పట్టట్లా, ఎందుకంటే 1 వీక్గా వాళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని చక్కగా ఆ మూమెంట్ ఏదైతే ఉందో అది మిస్ అవుతున్నారు అనమాట. మిస్ అయ్యేసరికి ఇంకా ఒకరినొకరు వీడియో కాల్స్ చేసుకొని ఆరోహి అబ్బా అస్సలు నిద్ర పట్టట్లేదు ఆరోహి, ఎవరిని కౌగిలించుకొని పడుకోవాలో కూడా అర్థం కావట్లేదు, నాకు అస్సలు నా వల్ల అవ్వట్లేదు, నిద్రే పట్టట్లేదు నాకు అని అంటదనమాట. అప్పుడు రియా కూడా నాకు కూడా ఎవరి మీద కాలు చేతులు వేసుకొని పడుకోవాలో తెలియట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆరోహి, అస్సలు నిద్రే పట్టట్లేదురా అని అంటదనమాట. అనగానే పోనీ నేను మీ ఇంటికి వచ్చేనా అని అంటది. చంపేస్తాను, నాన్నగారు చూశారంటే అసలు మనకి మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉండదు, అట్లాంటి రిస్కులు ఏమీ చెయ్యకు అని చెప్పి అంటదనమాట. అనగానే ఆరోహి ఇంకా నా వల్ల కాదబ్బా, తొందరగా మన ఇద్దరం దగ్గర అయిపోవాలి, మన ఇంట్లో వాళ్ళని ఒప్పించి అని అంటదనమాట. అంటే సరేలే అని చెప్పి ఇంకా తర్వాత పర్సనల్గా కొంచెం రొమాంటిక్గా మాట్లాడుకొని ఒక సర్టన్ నైట్లో పడుకుండిపోతారు ఇద్దరు. నెక్స్ట్ మార్నింగ్ ఇంకా హడావిడిగా రియా దగ్గరికి వెళ్ళాలి అన్న తొందర ఆరోహికి ఉంటుంది, కానీ వాళ్ళ అమ్మకి ఎందుకు ఉంటుంది? వాళ్ళ అమ్మ ఏంటి 3 నెలలు అయింది నా పిల్లలకి నా చేతులతో వంట చేసి పెట్టి అని చెప్పి తను ప్రశాంతంగా కిచెన్లో అన్నీ వంటలు చేసుకుంటూ కూర్చుంటుంది అనమాట. ఆరోహి ఏమో తొందరగా వెళ్ళాలి అన్న ఆరాటంలో తొందరగా రెడీ అయ్యొచ్చి కూర్చుంటుంది. రియా కూడా 10 కల్లా వెళ్ళిపోవాలి, ఆరోహి నా కోసం తొందరగానే వచ్చిద్ది అని చెప్పి తను కూడా ఫాస్ట్గా రెడీ అవుతుంది అనమాట. ఇంకా రియా వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ 10 to 10 అవుతుంది. ఈశ్వరి ఇంకా కిచెన్లోనే ఉంది. ఈశ్వరి ఆరోహి అమ్మా 10 కల్లా రమ్మందమ్మా రియా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు కిచెన్లో అని అంటూ ఉంటుంది అనమాట. అంటే
ఉండవే వస్తున్నాను, అయిపోయింది అయిపోయింది అనుకుంటూనే వంటల మీద వంటలు, వెరైటీ వెరైటీ వంటలు చేస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా సరేలే అని ఇంక లాస్ట్కి అబ్బా నీ గోల పడలేకపోతున్నానే అని అప్పుడు 10:30కి తను రెడీ అవ్వడానికి వెళ్తుంది అనమాట. 10:30కి రెడీ అవ్వడానికి వెళ్ళి ఒక 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తుంది ఈశ్వరి. ఇంకా ఇటు నుంచి రియా కాల్ చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా ఆరోహికి. ఏమైంది, 10ంటికి రమ్మన్నా 10:30 అవుతుంది, నువ్వు ఇంకా రాలేదు, అసలు నా మీద ప్రేమే లేదు, నేను చూడు నువ్వు ఎక్కడ నా కోసం తొందరగా వచ్చేస్తావేమోనని ఫాస్ట్గా రెడీ అయ్యి 10 to 10 కల్లా వచ్చేసాను, నేను ఎప్పుడు లేట్గా వచ్చాను, నేను త్వరగా వచ్చాను, నువ్వేమో ఇంకా రాలేదు అది ఇది అని అరుస్తూ ఉంటుంది అనమాట. అబ్బా సారీ, నేనేం చేయను చెప్పు, అమ్మ ఇట్లా వండి పెట్టాలి అని చెప్పుకుంటూ ఇప్పటిదాకా కిచెన్లోనే ఉందిరా, సారీ వస్తున్నా అని చెప్పి తను హడావిడిగా ఇంకా ఇంకా వాళ్ళమ్మని కైకైకే అరుస్తుంటే ఇంకా ఇద్దరు కలిసి వస్తారనమాట. 11 అయిపోతుంది. ఎన్నింటికి రమ్మంటే ఎన్నింటికి వచ్చారు మీరు అని చెప్పి ఈశ్వరి ముందే కావాలని గట్టిగా అడుగుతుంది ఆరోహిని. రియా అనగానే సారీ అమ్మ, తప్పంతా నాదే, తన్నేమి అనకు అని అంటది. ఈశ్వరి అనగానే సరే అని చెప్పేసి సరే అని ఇంకా ఈశ్వరిని టెస్ట్లకు పంపించేస్తారు. పంపించిన తర్వాత ఇంకా ఆరోహి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ కోసం. ఇంకా దగ్గరుండి టెస్ట్లన్నీ చేపిస్తుంది అనమాట. తర్వాత రిపోర్ట్స్ వెంటనే రావు కదా, సాయంత్రానికి ఎప్పటికో వస్తాయి. సో వాళ్ళ అమ్మ అక్కడ ఉండి ఏం చేస్తుందిలే అని చెప్పి వాళ్ళమ్మని ఇంటికి పంపించేస్తుంది అనమాట ఆరోహి. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, రిపోర్ట్స్ వచ్చాక నేను తీసుకొని వస్తాను అని చెప్పి అంటది. సరే అమ్మ అని చెప్పేసి ఈశ్వరి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మయ్య ఉండే పని లేదు కదా అని చెప్పి తనకు ఆనందంగా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆరోహి రియా దగ్గరికి వచ్చి నేను కూడా ఒక్కసారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కనుక్కొని వస్తాను అనగానే సరే అని చెప్పేసి రియా అంటుంది. సరే అని తను కూడా ఆఫీస్కి వెళ్ళి సోఫియాతోటి మాట్లాడి ఎక్కడ ఏంటి అన్నీ కనుక్కొని రేపటికి మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పి తను మళ్ళీ రియా దగ్గరికి వచ్చేస్తుంది. రియాకి ఏంటి మార్నింగ్ 10 నుంచి 2:30, 3 వరకే తన పని, పేషెంట్స్ అప్పటి వరకే వస్తారు. ఆ తర్వాత పేషెంట్స్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయిన పేషెంట్స్కి తను దాన్ని ఏమంటారు న్యూట్రిషన్ చాట్ రాసుకుంటుంది అనమాట. రేపు వాళ్ళకి ఏమి ఇవ్వాలి అనేది ప్రతి పేషెంట్కి ఆ 3 o'clock నుంచి తను రూమ్లోకి కూర్చొని తను రాసుకోవటం తను యాక్చువల్గా చేసేది. త్వరగా అయిపోతే త్వరగా ఇంటికి వెళ్ళిపోతుంది, లేట్ అవుతే లేటుగా వెళ్తుంది. అలా తనకు టైం అంటూ ఏమీ ఉండదు. 3 తర్వాత తన ఇష్టం. సో తను హ్యాపీగా వెంటనే 3:30 కల్లా ఆరోహి వచ్చేస్తుంది అనమాట రియా దగ్గరికి. వచ్చేసి ఇంకా వాళ్ళిద్దరూ 3:30 నుంచి 5:30 వరకు కూడా తనకి ఎంతసేపు ఉండాలంటే అంతసేపు హ్యాపీగా ఆ క్వాలిటీ మూమెంట్ ఏ డిస్టర్బెన్సు లేకుండా వాళ్ళు హ్యాపీగా తన క్యాబిన్లో ఎంజాయ్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ తన పని తను చేసుకుంటూ తిన పని తిని చేసుకుంటూ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ హ్యాపీగా గడిపేస్తూ ఉంటారనమాట. ఈలోపు రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్లో కూడా పెద్ద ఏం ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని చెప్పి ఇంట్లోనే ఉండొచ్చు. బట్ స్టిల్ తన డైట్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లేదు నా ఇష్టానికి తింటాను అంటే మళ్ళీ వచ్చి అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది, ఇదే చెప్పు ఆంటీకి అని చెప్పొద్దు అనమాట. సరేలే అని చెప్పి ఇంక ఇలా వాళ్ళ రోజులు గడుస్తూ ఉంటాయి. హ్యాపీగా 10కి రావటం, మీటింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా త్వరగా క్లియర్ చేసుకోవటం. ఆరోహి 3:30 కల్లా తన దగ్గర 3 o'clockకి మ్యాక్సిమం 3 o'clock కల్లా రియా దగ్గరికి రావడానికి ట్రై చేయటం, ఇద్దరు కలిసి భోజనం చేయటం, తర్వాత టైంని ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ముచ్చట్లు పెట్టుకోవడం, ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట వాళ్ళ లైఫ్. ఇలా గడుస్తున్న వాళ్ళ లైఫ్లో ఒకరోజు సడన్గా ఆరోహి ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే అది వాళ్ళ చెల్లి దగ్గర నుంచి. సో ఏం జరుగుతుంది, వాళ్ళ చెల్లికి ఏమన్నా జరిగిందా, ఎందుకు ఫోన్ చేసింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.